వస్తారు. ఇంకా టిఫిన్లు చేసి ఎవరు డోలు వాళ్ళ చంకన వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఇంకా సత్యం, మీనా, ప్రభావతి మాత్రమే ఉంటారు. ఇంకా రోహిణి డబ్బింగ్ చెప్పేసేసరికి ఈవేళ చాలా తక్కువ వర్క్ ఉందమ్మా రోహిణి, ఈరోజు నువ్వు డబ్బింగ్ చెప్పాల్సిన సీరియల్స్ అన్నీ నిన్నే చాలా మట్టుకి కంప్లీట్ చేసావు కదా, ఈరోజు ఇంకా మన దగ్గరికి ఏమీ రాలేదు, మేబీ నైట్కి ఏమన్నా వస్తే నైట్ వచ్చి వర్క్ చేస్తావా అని చెప్పనేసరికి నైట్ వర్క్ చేయడం కుదరదు సార్ అని చెప్పాను. కానీ సరేలే అమ్మా, రేపు ఉదయాన్నే వచ్చేద్దు కానీ నేను కాల్ చేస్తానులే, ఇక్కడికి ఏమన్నా వీడియోస్ వస్తాయి అనగానే సరే సార్ అని చెప్పి ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకుని రవికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి రవి ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ చేసేసరికి ఏంటి శృతి అనగానే నేను కొంచెం బిజీగా వేరొక ఐటెం చేస్తున్నాను శృతి, నువ్వు కొంచెం ఆటోలో ఇంటికి వెళ్ళిపోవా అనగానే సరే రవి, నాకు బ్యూటీ పార్లర్లో వర్క్ ఉంది, వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తానని. కానీ బ్యూటీ పార్లర్కా, మా రోహిణి వదిన బ్యూటీ పార్లర్ ఉంది కదా అక్కడికి వెళ్ళు అనగానే ఎక్కడ మీ వదిన బ్యూటీ పార్లరు అనేసరికి పలానా అడ్రస్లో ఉంటుంది వెళ్ళు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అడ్రస్ ఆల్రెడీ రవి చెప్పేశాడు కదా, బోర్డు కూడా చూడదు సరిగ్గా, చూడకుండానే పైకి వెళ్ళిపోతుంది. రోహిణి రోహిణి అనగానే రోహిణియా ఎవరండి మీరు అని చెప్పాను. కానీ అదే ఈ షాపు ఓనరు మా తోటికోడలు, ఎక్కడున్నారు అని చెప్పాను. కానీ షాపు ఓనర్ మీ తోటికోడలు ఏంటి మేడం, షాపు ఓనర్ ఎవరనుకుంటున్నారు మీరు అని చెప్పాను. కానీ రోహిణియే కదా అని చెప్పాను. కానీ కాదు మేడం, రోహిణి ఎప్పుడో షాప్ అమ్మేశారు కదా, పైగా ఇక్కడ రోహిణి గారు కేవలం వర్క్ మాత్రమే చేస్తున్నారు అనగానే అవునా, సరే నాకు కొంచెం హెడ్ మసాజ్ చేయరా అని చెప్పనేసరికి సరేనని హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. ఈలోపు విద్య ఇటు రోహిణి ఇద్దరు కూడా వస్తారు. హెడ్ మసాజ్ చేయించుకునేది శృతి అన్న విషయం కూడా చూసుకోకుండా అక్కడే నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అనగానే అమ్మ ఊరి నుంచి వస్తానని ఫోన్ చేసింది, ఇప్పుడు అమ్మ ఎందుకు ఇక్కడికి రావడం అనగానే అదేంటే మీ అమ్మగారు ఇక్కడికి వస్తాను అంటే వద్దని చెప్పడం ఏంటి అని చెప్పాను. కానీ నీకు తెలుసు కదా నా ప్రాబ్లం గురించి, నాకు అమ్మ లేదని కదా ఇంట్లో తెలుసు, ఇప్పుడు అమ్మ ఉందన్న విషయం తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, పైగా అస్తమాను ఇక్కడికి వస్తుంటే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది అనగానే పోనీలేవే, ఏ ఒంట్లో బాగోలేదో లేక చింటుగాడు నిన్ను చూడాలనుకుంటున్నాడో, ఎంతైనా చింటుగాడి తల్లివి కదా నువ్వు, తల్లిని కొడుకు చూడాలనుకోవడంలో తప్పులేదు కదా, ఏ నీకు మాత్రం నీ కొడుకుని చూడాలని లేదా ఏంటి అంటూ విద్య ఇటు రోహిణి ఇద్దరు మాట్లాడుకోవడం హెడ్ మసాజ్ చేయించుకుని ఫేస్ ప్యాక్ వేయించుకుని అక్కడే ఉన్న శృతి వింటుంది. వినడంతో సరే రోహిణి పద వెళ్దామని ఇంటికి అని రోహిణి అని పేరు చివరి పలకడంతో ఒక్కసారిగా అంటే కళ్ళకున్న కీరదోసలు తీసి చూసేసరికి రోహిణి విద్య ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు నేను విన్న మాటలు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవా, అదేంటి మలేషియాలో కదా వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పారు, అమ్మ కూడా లేదని చెప్పారు కదా, మరి కొడుకు అంటుంది అమ్మ అంటుంది ఏంటిదంతా, ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే అని గబగబా ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుని ఏంటి మేడం కంప్లీట్ కాకుండానే వెళ్ళిపోతున్నారు కానీ వద్దు తర్వాత చేయించుకుంటాను, ఇదిగోండి అమౌంట్ అని చెప్పి అమౌంట్ కూడా ఇచ్చేసి గబగబా బయటకు వస్తుంది. వచ్చేసరికి శృతి విద్య రోహిణి ఇద్దరు కూడా ఒక ఆటోలో వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి వాళ్ళ వెనకాలే ఆటోని ఫాలో చేయని వెనకాల ఆటో ఎక్కి ఫాలో అవుతుంది. ఇంకా అలా ఫాలో అయిన తర్వాత ఇద్దరు కూడా బస్ స్టాండ్కి వెళ్ళాలా అని చెప్పాను. కానీ లేదు అమ్మని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేమని చెప్పాను అనగానే సరేనని ఇంటికి పోనిస్తారు. ఇంటికి పోనివ్వడంతో వాళ్ళు దిగి పైకి వెళ్తారు. వెనకాలే శృతి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళడంతో అత్త అంటూ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. అత్త నిన్ను అమ్మ అని పిలవచ్చా అని చెప్పనేసరికి పిలవరా అని చెప్పాను. కానీ అమ్మ అని పిలుస్తాడు. పిలిచేసరికి చూసావా వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో, నిన్ను అమ్మ అని పిలవాలని వాడి మనసు ఎంత ఆరాటపడుతుందో చూసావా, ఇంతకీ మీ ఇంట్లో చెప్పావా లేదా అంటూ సుగుణమ్మ అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను ఇంట్లో చెప్పడం ఏంటి, అసలు ఎలా చెప్పగలుగుతాను, నాకింతకు ముందే పెళ్ళయిందని కొడుకున్నాడని ఎలా చెప్తాను,
పైగా నాకు అసలు తల్లే లేదు, తండ్రి మాత్రమే మలేషియాలో ఉన్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇదంతా ఎలా చెప్పమంటావు? ఇప్పటికే మీనాకి డబ్బు లేదని మా అత్తగారు రోజు పని చెప్తూ దాన్ని కష్టపెడుతూ ఉంది. ఇప్పుడు నాకు డబ్బు లేదని, నేను ఒక పేదింటి దాన్నని, మా నాన్న మలేషియాలో లేడు, అది ఇది అంతా అబద్ధం, పైగా నాకు పెళ్ళయిందన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఇంత పెద్ద అబద్ధాన్ని దాచిపెట్టిందా అనుకుంటూ హాల్లోకి చూసేసరికి హాల్లో కాస్త ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ విద్యది కదా, విద్య గదిలోకి ఎవరు రారని ఫోటో ఒకటి తగిలించి పెడుతుంది విద్య. అంటే దులిపినప్పుడు ఆ ఫోటోని రోహిణి కాస్త చూసి, ఏంటే ఈ ఫోటో ఇక్కడ తగిలించేవో అనగానే, యావే ఈ రూమ్కి ఎవరు రారు కదా, నువ్వు నేను తప్ప అనగానే, ఏమో ఎప్పుడైనా మనోజ్ వస్తే ఆ ఫోటోని చూస్తే ఫోటోని అర్జెంటుగా తీసి బయట పడే అని చెప్పనగానే, సర్లేవే ఫోటోని తీసి బయట పెడతానులే అని చెప్పి ఫోటోని తీసి బయట గుమ్మం దగ్గర పెట్టేస్తుంది. పెట్టేసేసరికి శృతి కాస్త పక్కకు తప్పుకొని ఆ ఫోటోని కాస్త తీసి చూస్తుంది. తీసి చూడడంతో ఓహో ఇది వీళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నమాట. సరే ఈ ఫోటో పట్టుకుని ఇంటికి వెళ్దామని ఆ ఫోటోని తీసుకుని కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో ఇంకా శృతి నేరుగా ఫోటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. రోహిణి సరేనే నేను పార్లర్కి వెళ్తాను, నువ్వు అమ్మని చూసుకో అనగానే సరేనని బయటకు వచ్చేసరికి ఫోటో ఏదే, అయినా ఫోటో ఎక్కడో పెట్టే ఉంటుందిలే అనుకుంటూ రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన శృతి, ఆంటీ మీకు ఒక విషయం చెప్పనా, ఒకటి చూపించినా, అయినా రోహిణి వచ్చాక చూపిస్తానులే అనుకుంటూ పైకి వెళ్ళిపోయేసరికి రోహిణి వచ్చాక ఏం చూపిస్తానంటుంది, ఏదైనా కొన్నదేమో నా కోసం అని ప్రభావతి ఏటేటో ఊహించుకుంటుంది. ఈలోపు రోహిణి రానే వస్తుంది. శృతి కూడా కిందకి వచ్చి చేతులు వెనక్కి పెట్టుకుంటుంది. ఆంటీ మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా, రోహిణి వచ్చాక చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి ఆంటీ చూడండి అంటూ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటిది అని చెప్పాను కానీ ఫ్యామిలీ ఫోటో ఆంటీ అనగాని, ఫ్యామిలీ ఫోటోనా, ఏంటి శృతి ఏంటి ఆ ఫ్యామిలీ ఫోటో అంటూ ప్రభావతి చేతిలోంచి ఆ ఫోటో తీసుకుని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి లేచి నిలబడిపోతుంది రోహిణి. అలా చూసి నిలబడిపోతుంది. ఏంటిది శృతి అని చెప్పాను కానీ, ఫ్యామిలీ ఫోటో అని చెప్పాను కదా ఆంటీ అనగానే, ఫ్యామిలీ ఏంటి, ఆవిడ వీళ్ళ అమ్మ ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ, అమ్మ ఏం కాదు, ఆవిడ గారు వీళ్ళ అమ్మ, పైగా పక్కనున్న అబ్బాయి కూడా రోహిణి కొడుకు అని చెప్పాను. కానీ రోహిణి కొడుకు ఏంటి అనేసరికి, సరే మీరు నేను ఎంత చెప్పినా నమ్మరేమోనని నాకు అనిపించే వీడియో తీశాను, ఈ వీడియో కూడా మీరే చూడండి అంటూ సెల్ ఫోన్ కాస్త ఆన్ చేసి వీడియోని పెట్టేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రోహిణి మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అవ్వడంతో పాటు వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయ్యి రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది. అత్తయ్య అది అని చెప్పాను కానీ, నోరు ముయ్యవే, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎంతలా నమ్మేనే నిన్ను, మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటే పిచ్చిదానిలా నమ్మాను, మీ నాన్నకు ఫోన్ చెయ్యి అని చెప్పిన ప్రతిసారి కూడా ఏదో ఒక కహానీ చెప్తుంటే నిజమేనేమోనని నమ్మాను, కానీ నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త రోహిణిని మందలిస్తూ ఉంటుంది. ఈలోపు ఇంట్లో వాళ్ళంతా కూడా వస్తారు. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ప్రభావతి తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా అభ్యంతరం చెప్తారా, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.